ప్రభుత్వ ఉద్యోగంలో కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు వస్తుంటాయి. అది అనారోగ్యం కావచ్చు, లేదా మరేదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కావచ్చు. అప్పుడు మన దగ్గరున్న సెలవులన్నీ అయిపోతే ఏం చేయాలి? సరిగ్గా అక్కడే మనకు అసాధారణ సెలవు, అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది. సో ఈరోజు మనం ఈ సెలవుకు సంబంధించిన రూల్స్ ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనం కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. ముందుగా, అసలు ఈ అసాధారణ సెలవు అంటే ఏంటి? ఆ తర్వాత దీనికి ఎవరు అర్హులు? మెడికల్ రీజన్స్ లాంటి స్పెషల్ కేసులో రూల్స్ ఎలా ఉంటాయి? అలాగే పర్మనెంట్, టెంపరరీ ఉద్యోగులకు మధ్య తేడాలు ఏంటో చూస్తూ చివరగా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మొదటి ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ అసాధారణ సెలవు అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ అంటే ఏమిటి? ఇది మనం రెగ్యులర్గా తీసుకునే సెలవులకి దీనికి తేడా ఏంటి? సాధారణంగా ఏమవుతుందంటే, మనం పనిచేసినందుకు మనకు ఆర్జిత సెలవు అంటే ఆర్న్డ్ లీవ్ వస్తుంది. దానికి మనకు పూర్తి జీతం వస్తుంది. అలాగే హాఫ్ పే లీవ్ కూడా ఉంటుంది. కానీ ఈ రెండు రకాల సెలవులు మన అకౌంట్లో లేనప్పుడు ఆఖరి ఆప్షన్గా అసాధారణ సెలవు మంజూరు చేస్తారు. అందుకే దీన్ని జీతం లేని సెలవు లేదా లాస్ ఆఫ్ పే అని కూడా అంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఆఖరి ప్రత్యామ్నాయమన్నమాట. సరే, మరి ఈ సెలవు ఎవరికి వర్తిస్తుంది? దీనికి సంబంధించిన జనరల్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఎర్న్డ్ లీవ్ లేదా హాఫ్ పే లీవ్ అనేది మనం సర్వీస్లో సంపాదించుకునేది. దానికి జీతం కూడా వస్తుంది. కానీ అసాధారణ సెలవు అలా కాదు. దీనికి సాధారణంగా జీతం రాదు. ఇంకా చెప్పాలంటే, మన దగ్గర ఇంకే సెలవులే లేనప్పుడు మాత్రమే దీన్ని ఒక ఆప్షన్గా పరిగణిస్తారు. ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక ముఖ్యమైన సందేహమేంటంటే, జీతం లేని సెలవు కదా, మరి ఇది మన వార్షిక ఇంక్రిమెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకవేళ మీరు అనారోగ్యం కారణంగా ప్రాపర్ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చి ఈ సెలవు తీసుకుంటే, ఆ కాలాన్ని వార్షిక ఇంక్రిమెంట్ కోసం కౌంట్ చేస్తారు. కానీ అదే సెలవును పర్సనల్ పనుల మీద తీసుకుంటే మాత్రం ఆ సమయాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలి. కొన్ని స్పెషల్ కేసుల్లో కూడా ఈ సెలవు ఇస్తారు. అందులో అందరికీ తెలిసింది మెడికల్ రీజన్స్. దాని రూల్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. వైద్య కారణాలతో అసాధారణ సెలవు కావాలంటే ఏదో ఒక సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు. అది కూడా ఒక గెజిటెడ్ ర్యాంకులో ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్ అయ్యుండాలి. ఇది లేకుండా మెడికల్ గ్రౌండ్స్ మీద సెలవు మంజూరు చేయడం చాలా కష్టం. కొన్ని తీవ్రమైన జబ్బుల విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. వారికి సుదీర్ఘ సెలవును కూడా అనుమతిస్తోంది. ఉదాహరణకు, క్షయ అంటే టీబీ లేదా కుష్ఠువ్యాధికి 18 నెలల వరకు, ఇంకా క్యాన్సర్ లేదా మానసిక అనారోగ్యానికి 12 నెలల వరకు కూడా అసాధారణ సెలవు ఇచ్చే అవకాశముంది. మనం ఇందాక కొన్ని జబ్బులకు 18 నెలల వరకు సెలవు ఇస్తారని చూశాం కదా. కాని ఒక స్పెషల్ కేసులో ఈ లిమిట్ ఏకంగా 24 నెలల వరకు ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే ఉద్యోగి క్షయ లేదా కుష్ఠువ్యాధికి ప్రభుత్వం గుర్తించిన శానిటోరియంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, కేవలం వాళ్లకు మాత్రమే గరిష్టంగా 24 నెలల వరకు అసాధారణ సెలవు మంజూరు చేసే అవకాశముంది. ఇది వారికి చికిత్సపై పూర్తిగా దృష్టి పెట్టడానికి చాలా సహాయపడుతుంది. సరే, ఇప్పటివరకు చూసిన రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయా? ఉండవు. పర్మనెంట్, టెంపరరీ ఉద్యోగులకు ఈ సెలవు నియమాలు ఎలా మారుతాయో ఇప్పుడు చూద్దాం. పర్మనెంట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే వాళ్లకొక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఏకంగా 5 సంవత్సరాల వరకు సెలవు తీసుకోవచ్చు. అవును, మీరు విన్నది కరెక్టే, 5 సంవత్సరాలు. అది ఎలా సాధ్యమో చూద్దాం. ఒక శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కంటిన్యూస్గా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు అసాధారణ సెలవు పొందవచ్చు. అంటే పై చదువుల కోసమో లేదా ఇంకేదైనా చాలా ముఖ్యమైన కారణం ఉంటేనో ప్రభుత్వం ఈ సుదీర్ఘ సెలవును మంజూరు చేస్తుంది. మరి టెంపరరీ ఉద్యోగుల సంగతేంటి? వాళ్ల విషయంలో రూల్స్ కొంచెం భిన్నంగా, స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళక్కూడా ఈఓఎల్ ఇస్తారు. కానీ ఎంతకాలం అనేది వాళ్ళు ఎంతకాలం సర్వీస్ చేశారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఉన్నత చదువులు లేదా వైద్య చికిత్స లాంటి వాటికోసం ఎక్కువ కాలం సెలవు కోరితే, దానికోసం స్పెషల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా రూల్స్ని రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిలోంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకే,
ఇవి చాలా ముఖ్యం. 1 అసాధారణ సెలవు తీసుకుంటే సర్వీసులో బ్రేక్ వచ్చినట్టు కాదు. 2 ఈ కాలాన్ని పదవీ విరమణ ప్రయోజనాలకు లెక్కిస్తారు. 3 ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా గైర్హాజరైతే సమర్థ అధికారి ఆ కాలాన్ని ఈఓఎల్గా మార్చే అధికారం ఉంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఈఓఎల్ అనేది మన హక్కు కాదు, అది మంజూరు చేసే అధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. మనం డిమాండ్ చేయలేం. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఈ నియమాలపై ఒక సరైన అవగాహన ఉండటం అత్యవసర పరిస్థితుల్లో మన ఉద్యోగాన్ని, మన భవిష్యత్తుని ఎలా కాపాడుతుంది? సరైన పరిజ్ఞానం ఎప్పుడూ మనకు అతిపెద్ద బలం కదా. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.